హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం సేమియా కేసరి తయారీ విధానం చూద్దామండి. కేసరి కదా, ఏముంది, చిటికలో అయిపోతుంది అనుకోవద్దు. దీనికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. టేస్ట్ అయితే ఇది తిన్న కొద్దీ తినాలనిపించడమే కాదు, ఆ ఫ్లేవరు, ఆ స్వీట్నెస్ మనకి గుర్తుండిపోతుంది. అంత బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. దీనికోసం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా కొద్దిగా కుంకుమ పువ్వులో వాటర్ని మిక్స్ చేసి కొంచెం ఫుడ్ కలర్ను కూడా వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా కాజుని వేయించుకోవాలి. ఒక 10-15 కాజుని ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కాస్త వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత ఇంకొంచెం 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఏదైనా సరే కొలత పెట్టుకొని 1 కప్పు సేమియాని వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం అలాగే ప్యాన్లో ఉంచేసి వాటర్ని యాడ్ చేసేసామంటే గట్టిగా అయిపోతాయి. అంత టేస్టీగా మనకి కేసరి రాదు. ఇలా వేగగానే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి సేమియా తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమియాని అప్పుడు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలోనే ఉంచి సేమియా చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం మనం కుంకుమ పువ్వు కలరు వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. సేమియా ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సేమియా కంప్లీట్గా మెత్తగా ఉడికి ఉండాలండి. అప్పుడు మనం సేమియా తీసుకున్న కప్పుతోటే చక్కెరను కూడా తీసుకోవాలి. అంతే, చక్కెరను తీసుకొని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మనం చక్కెర వేసాక కొంచెం అది మెల్ట్ అయ్యి ఇలా వాటరీగా అవుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడికించాలి. మరీ గట్టిగా ఉడికించకూడదు. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం వేయించుకున్న కాజుని కిస్మిస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఎక్కువసేపు ఉడికించేసామంటే చక్కెర పాకం అయిపోయి సేమియాలు గట్టిగా అయిపోతాయి. ఇంత వాటరీగా ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఒక 10 నిమిషాలకే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇంకొంచెం మనం సర్వ్ చేసేటప్పటికి ఇంకొంచెం ముద్దగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోనే మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ సేమియా కేసరి తయారైపోయింది. స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఫాస్ట్గా అయిపోవటమే కాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీరు కూడా చక్కగా తయారు చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.